ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కి మాజీ మంత్రి కేటీఆర్ మధ్య ప్రతి సవాళ్లు చోటు చేసుకుంటున్నాయి. తాను చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ లీగల్ నోటీసులు ఇస్తానని బెదిరించడాన్ని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. చట్టవిరుద్ధమైన పనులు చేసి లీగల్ నోటీసుల గురించి మాట్లాడడానికి సిగ్గుండాలి అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. నువ్వు ఎప్పుడు నోటీసులు వెనక్కు దాక్కునే పెరికివాడిని కాదు అంటూ కేటీఆర్ ను ఉద్దేశిస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. నీవు చేసే కోతి పనులకు ఎవరూ భయపడరంటూ పేర్కొన్నారు. ఇక రాఖీ పండుగ కంటే ముందే సోదరిని ఎదుర్కోకుండా పారిపోతున్నావు అంటూ కూడా విమర్శించారు. తనకు ఇచ్చే 48 గంటల సమయం పక్కకు పెడితే త్వరలో మీ చీకటి రహస్యాలు బయటపడతాయంటూ కేటీఆర్ ను ఉద్దేశిస్తూ ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు బండి సంజయ్. అంతకుముందు సిట్ విచారణ తర్వాత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ పై చేసిన ఆరోపణలు నిరూపించాలి అంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు. 48 గంటల్లో బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి అనంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోకపోతే లీగల్ నోటీసులు పంపిస్తానన్నారు. ఇంటెలిజెన్స్ విభాగంపై కనీస పరిజ్ఞానం లేకుండా వ్యాఖ్యలు చేశారని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిన బండి సంజయ్ కు పరిజ్ఞానం లేదు అంటూ ఎద్దేవా చేశారు. చౌకబారు ఆరోపణలతో బండి సంజయ్ మరింత దిగజారని అసహనం వ్యక్తం చేశారు.